మహేష్ బాబుకి విలన్ గా మారబోతున్న అక్కినేని స్టార్ హీరో సూపర్ స్టార్ ని ఢీకొట్టే పవర్ఫుల్ క్యారెక్టర్ పై కన్ను. ఒక్క స్టేట్మెంట్స్ తో డైరెక్టర్స్ అందరికీ హింట్ ఇచ్చిన సుమంత్. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. అక్కినేని నటవారసత్వంతో వెండి తెరకు పరిచయమైనప్పటికీ మొదటి నుంచి కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కథాబలం ఉన్నటువంటి క్యారెక్టర్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు యాక్టర్ సుమంత్. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా సినీ రంగ ప్రవేశం చేసిన సుమంత్ లవర్ బాయ్ గా మాత్రమే కాకుండా ఎక్స్పెరిమెంట్స్ ఫిలిమ్స్ తో ఆడియన్స్ ని హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. వైవిధ్యమైనటువంటి కంటెంట్ ను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ రాజేష్ ఖన్నా డైరెక్షన్ లో యాక్ట్ చేసినటువంటి న్యూటన్స్ థర్డ్ లా అనేటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించినటువంటి ఒక స్పెషల్ మీట్ లో సుమంత్ తన మనసులోని ఒక ఇంట్రెస్టింగ్ కోరికను బయటకు పెట్టారు. ఇన్నాళ్ళు హీరోగా మెప్పించినటువంటి సుమంత్ భవిష్యత్తులో గనక పూర్తి స్థాయి విలన్ క్యారెక్టర్ చేయాల్సి వస్తే ఎవరి సినిమాలో యాక్ట్ చేయాల్సి వస్తుందో స్పష్టం చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన పవర్ఫుల్ విలన్ గా యాక్ట్ చేయాలనేది తన కోరిక అని సుమంత్ తెలిపారు. మహేష్ బాబుకు ఆపోజిట్ గా ప్రతినాయకుడి క్యారెక్టర్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎనర్జీ వేరే స్థాయిలో ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి సుమంత్ హీరోగా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసి మెప్పించారు. అలాంటి యాక్టర్ మహేష్ బాబుకి విలన్ గా యాక్ట్ చేయాలని చెప్పడంతో ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఘట్టమనేని అక్కినేని అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ కు తగినటువంటి విలన్ గా సుమంత్ నటిస్తే కాంబినేషన్ అదిరిపోతుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి సుమంత్ కళ ఎప్పటికైనా నెరవేరుతుందో లేదో చూడాలంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అయితే సుమంత్ సినీ ప్రయాణం 1999లో సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ప్రేమ కథ సినిమాతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2003లో సూర్యకిరణ్ డైరెక్షన్ లో వచ్చినటువంటి సత్యం సినిమా ఆయన కెరీర్ లో అతిపెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక 2006లో శేఖర్ కమల డైరెక్షన్ లో వచ్చినటువంటి గోదావరి మూవీ సుమంత్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా మిలిచిపోయింది. ఇందులో ఆయన ప్లే చేసినటువంటి రామ్ క్యారెక్టర్ ఆడియన్స్ ని ఎంతగానో అలరించి ఆ సినిమాని ఒక కల్ట్ క్లాసిక్ గా నిలబెట్టింది. కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా విభిన్న కథాంశాలను ఎంచుకోవడంలో సుమంత్ ఎప్పుడూ ముందుంటారు. 2011లో వచ్చినటువంటి గోల్కొండ హై స్కూల్ సినిమాలో క్రికెట్ కోచ్ గా ఆయన చూపించినటువంటి అభినయం ప్రశంసలు అందుకోగా 2017లో వచ్చినటువంటి మల్లీరావ మూవీ ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా విజయాన్ని సాధించింది. ఇక సీతారామం సినిమాలో ప్రతినాయక ఛాయలున్నటువంటి క్యారెక్టర్ను ప్లే చేసి తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఇప్పటి వరకు హీరోగానే ఎంటర్టైన్ చేసిన సుమంత్ నుంచి ఇలాంటి స్టేట్మెంట్ రావడంతో అక్కినేని ఘట్టమనేని ఫ్యాన్స్ లో తీవ్రమైనటువంటి ఆసక్తి నెలకొంది. అక్కినేని ఫ్యామిలీకి చెందినటువంటి అంతమంది హీరోలు ఉండగా కేవలం మహేష్ బాబు సినిమాలోనే చేయాలని సుమంత్ చెప్పడంతో అది మా హీరో పవర్ అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు. ఇక న్యూటన్స్ థర్డ్ లా మూవీ గురించి మూవీ టీం మాట్లాడుతూ ఈ సినిమాని ఎంతో ఉత్కంఠభరితంగా క్లైమాక్స్ హైలైట్ అయ్యేలా తెరకెక్కించినట్లు తెలిపారు. కామన్ ఆడియన్స్ కి నచ్చేలా షార్ట్స్, స్క్రీన్ ప్లే, ఆకట్టుకునేటువంటి ట్విస్ట్లతో సినిమా ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చారు. సుమంత్ కథల ఎంపికపై ఉన్నటువంటి నమ్మకమే ఈ ప్రాజెక్టు ప్రధాన బలం అని మూవీ టీం చెప్పుకొచ్చింది. సుమంత్ విలన్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్స్ అండ్ సినీ ప్రియుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి. అయితే స్టిల్ ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడ యాక్ట్ చేసింది లేదు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ ఇక్కడ సుమంత్ ఇద్దరిది కూడా హై టు పర్సనాలిటీ ఇద్దరివి యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటాయి. సో వీళ్ళిద్దరు గనక చేస్తే డెఫినెట్ గా చాలా మంది అక్కినేని ఫ్యాన్స్ మాత్రం హీరో కాకుండా ఒక బ్రదర్స్ సినిమా అయితే చేస్తే బాగుంటుంది అంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. విలన్ గా యాక్సెప్ట్ చేస్తారు, బట్ ఓకే అది ఓకే, కానీ వీళ్ళిద్దరూ సేమ్ హైట్, దాని తర్వాత సేమ్ పర్సనాలిటీ తోటి ఉంటాయి. కానీ వీళ్ళిద్దరు అన్నదమ్ముల సినిమా లాంటి ప్లే చేస్తే చాలా బాగుంటుంది, అందులోనూ విలన్ అండ్ హీరో క్యారెక్టర్ చేస్తే అది ఇంకా అదిరిపోతుంది అంటూ కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ సుమంత్ అందరి లెక్క కాదు, డెఫినెట్ గా డిఫరెంట్ అని చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే గతంలో ఆయన చేసినటువంటి సినిమాలు హీరోగా చేస్తున్నారు, ఒక క్యామియోస్ చేస్తున్నారు, మళ్ళీ ఓటీటీకి వెళ్ళి అక్కడ కూడా సినిమాలు చేస్తున్నారు. అంటే ఒక విభిన్నమైనటువంటి క్యారెక్టర్స్ ఏదొచ్చినా కానీ కంప్లీట్ గా దాన్ని యాక్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి వరుసల్లో సుమంత్ ఫస్ట్ ఉంటారు. సో హీరోగా వచ్చిన ఆ సినిమాలు థియేటర్ చేస్తున్నారు, ఓటీటీకి సంబంధించిన చేస్తున్నారు, విలన్స్ క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారు, అండ్ దాని తర్వాత దాంట్లో ఒక చిన్న చిన్న క్యామియోస్ సైతం ప్లే చేయబోతున్నారు. ఇలా రకరకాలైనటువంటి సినిమాలను ముందుగానే ఆయన ప్లాన్ చేసి సెటిల్డ్గా అండ్ దాని తర్వాత కామెంట్ కూల్ క్యారెక్టర్ చేయడంలో సుమంత్ దిట్ట అనే చెప్పొచ్చు. సో స్టిల్ ఇప్పటికీ లవ్ స్టోరీస్ని చేస్తే యాక్సెప్ట్ చేసేటువంటి హీరోలు చాలా మంది లేరు. బట్ ఇప్పుడు సుమంత్ ఏ లవ్ స్టోరీ చేసినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. అది అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక డెఫినెట్గా ఒక మంచి వరం అనే చెప్పాలి. సో ఓవరాల్గా వీళ్ళిద్దరు కనుక కలిసి యాక్ట్ చేస్తే డెఫినెట్గా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం అక్కడ వారణాసి షూటింగ్లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత వచ్చేటువంటి ప్రాజెక్టులో అట్లీస్ట్ ఈ స్టేట్మెంట్ విన్నటువంటి డైరెక్టర్లు ఎవరైనా కానీ దాని తర్వాత వచ్చేటువంటి ప్రాజెక్ట్స్లో డెఫినెట్గా మహేష్ బాబు పక్కన సుమంత్కి ఏదో ఒక
చిన్న క్యామియోకి సంబంధించినటువంటి ఫైట్ సీక్వెన్సెస్ ఇంకేదైనా కానీ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఎస్పెషల్లీ ఇది సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయబెట్టినటువంటి సినిమాలు అంటే ఆల్మోస్ట్ సూపర్ స్టార్ తోటి ఒక సినిమా ఉంటుందని చాలా రోజుల నుంచి కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ ఏ డైరెక్టర్ చేసినా సుమంత్ని ఈసారి మహేష్ పక్కన మాత్రం ఒక పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్లో ప్లే చేయడానికి రెడీగా ఉన్నారంటూ కూడా సోషల్ మీడియాలో కమెంట్స్ అయితే వస్తున్నాయి. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.